సూచించారు. చట్టబద్ధంగా ప్రీహోల్డ్ భూముల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గురువారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఫ్రీహోల్డ్ భూములపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దళితులు, వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వం అందించిన భూములను లాక్కునేందుకు గత ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. 20 సంవత్సరాల పైబడి పట్టాలు పొందిన భూములపై సర్వహక్కులు యజమానులు కల్పిస్తూ అవి అమ్ముకునే అధికారాన్ని కూడా కల్పించిందని అన్నారు. దీంతో వైసీపీలో ఉన్న పెద్ద నాయకులు పేదలకు ఇచ్చిన భూములపై కన్నువేసి చట్టం రాకముందే వారితో మంత్రాలు జరిపి బతిమాలి బెదిరింపులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వం అధ్యక్ష బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే అసైన్ భూములను అమ్ముకునేందుకు బదలాయింపు చేసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిషేధం చట్టం 1977కు సవరణ చట్టం అధ్యక్ష 35/2023 ద్వారా కొన్ని సవరణలు చేసింది అధ్యక్ష. ఈ సవరణ ప్రకారం అధ్యక్ష భూమిని అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత నిజమైన అసైన్దారులు కానీ అతని చట్టబద్ధ వారసులు కానీ ఈ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు, బదలాయించుకోవచ్చు. అధ్యక్ష దీని విధివిధాలు తెలియజేసేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష, జియో నంబర్ 596 అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ యొక్క జియో ఉనికిలోకి వచ్చే ముందే, యాక్ట్ ఉనికిలో వచ్చే ముందే అధ్యక్ష 6 నెలల ముందు, కరెక్ట్గా ఎలక్షన్కి 6 నెలల ముందు ఈ యొక్క యాక్ట్ అమెండ్ చేశారు అధ్యక్ష. కానీ సంవత్సరాల ముందు నుంచి అధ్యక్ష ఏదైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు, అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఎస్ఐనీలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి భూముల మీదకి గద్దల్లాగా వాలిపోయి వాళ్ళని బెదిరించో, బామాలో లేకపోతే ఇతర ప్రెషర్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని కూడా మనకి చాలా పూర్తిగా వివరంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష అధికారం అడ్డం పెట్టుకున్న అధ్యక్ష 20 ఏళ్ళు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష. అయితే కొన్ని చోట్ల అధ్యక్ష అమ్మని వాళ్ళని మాత్రం బెదిరించి కూడా భూములు లాక్కుని చెప్పేసి కూడా మనకు కంప్లైంట్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ కాకుండా అధ్యక్ష 20 ఏళ్ళు నిండని అసైన్ భూములు, అసలు అసైన్ చెయ్యని భూములు, ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కునే పరిస్థితి మనకు తెలుస్తుంది. అది కూడా ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ట్యాంక్ పోరంబోక్ అధ్యక్ష, గతంలో ఎన్నో ప్రభుత్వాలు ట్యాంక్ పోరంబోకు దేనికి ఉపయోగాలకు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కాకపోతే అది రెజ్యూమ్ గవర్నమెంట్ చేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీ హోల్డ్ చేయకూడదు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో అధ్యక్ష వీళ్ళు దాన్ని కూడా ఈ ఫ్రీ హోల్డ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఎన్ని పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో అధ్యక్ష ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పేసి, రీవెరిఫికేషన్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదని చెప్పేసి 10వ తారీఖు ఆగస్టున అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా ఆపుదలు చేసుకుంటూ కూడా మేము ఒక మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ఐజీఎన్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ద్వారా అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష సర్వీస్ ఇనామ్ డాటెడ్ భూములు అన్ని కలిపి 13,59,805 ఎకరాల అధ్యక్ష ఫ్రీ హోల్డ్ చేశారు అధ్యక్ష. దాంట్లో అసైన్ భూములు అధ్యక్ష 9,93,285 అధ్యక్ష, డాటర్ భూములు 1,94,232 అధ్యక్ష, సర్వీస్ ఇనాం భూములు అధ్యక్ష 1,38,846 అధ్యక్ష, షరతుగల భూముల అధ్యక్ష 33,442 అధ్యక్ష. అధ్యక్ష కేవలం అసైన్ భూముల వరకే చూస్తే అధ్యక్ష 9,93,285 అధ్యక్ష, దాదాపుగా 9 లక్షల వరకు రీవెరిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష. మిగతా రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అధ్యక్ష వీటిపై చర్యలపైన కూడా తప్పకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని మా ఆలోచన చేసి దీని మీద మనం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో 25,275 ఎకరాల అధ్యక్ష, దాంట్లో 15,000 మందికి అమ్మకాలు జరిగినాయి అధ్యక్ష. దాంట్లో 7,837 ఎకరాలకు అన్లాఫుల్గా జరిగిందని చెప్పేసి కూడా తెలిసింది అధ్యక్ష. అధ్యక్ష ఏదైనా యాక్ట్ కానీ చట్టాలు కానీ రూల్స్ కానీ పెద్ద మనుషుల కోసం అధ్యక్ష, గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి అవన్నీ కూడా స్వలాభం కోసం ఆ చట్టాలని మార్చి యాక్ట్లను మార్చి వాళ్ళ అనువాయులు కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మార్పు జరిగింది అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాల కోసం అధ్యక్ష తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది పేదల హితం కోరే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం అవసరమైతే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవటం, అలాగే వాటిని కూడా అమెండ్ చేసే విధంగా కూడా తప్పకుండా ముందుకెళ్తాం అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లో అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ 881 వచ్చినాయి అధ్యక్ష, దాంట్లో 8,081 అధ్యక్ష, దాంట్లో 5,300
రిటర్న్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగే 8,000 వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉంది అధ్యక్ష. అది కూడా ఈ రోజే మనం మూవ్ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో. అలాగే అధ్యక్ష ఏదైతే 22A చెప్పారు 2019లో